మొట్టమొదట గవర్నర్ గారి ప్రసంగంలో ప్రత్యేక హోదా కనీసం 15 సంవత్సరాలు ఉండేలా తెస్తామని కూడా ఇదే సభలో ముఖ్యమంత్రి గారు గవర్నర్ చేత చెప్పించారు. ప్రతి సందర్భంలోనూ ఏదో ఒకటి చెప్పుకుంటూ కాలం నెట్టేస్తూ ఉన్నారు. ఇప్పటికి 2 ఏళ్ళు అయింది. అధ్యక్ష, పార్లమెంటు సాక్షిగా రాష్ట్రాన్ని విడగొడుతూ మరో హామీ ఇచ్చారు. అధ్యక్ష, యుద్ధ ప్రాతిపదికన పోలవరం ప్రాజెక్టు కడతామని హామీ ఇచ్చారు. 3 ఏళ్లలోనే పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారి గవర్నర్ గారి చేత చేయించిన మొట్టమొదటి ప్రసంగంలో కూడా చెప్పారు. 2 ఏళ్ళు అయిపోయింది అధ్యక్ష. 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నడకన నడుస్తూ ఉన్న పరిస్థితుల్లో 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టులో ఫేజ్ 1 పూర్తి చేస్తామని చెప్పి ఇవాళ కొత్తగా చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో ఫేజ్ 1 ఉంటుందన్న సంగతి మా ఎవరికి తెలియదు అధ్యక్ష. బహుశా ఏదైతే ఎంతాక కడతామో అదే ఫేజ్ 1 అంటారేమో. రాష్ట్రాన్ని విడగొడుతూ పార్లమెంటునే సాక్షిగా చేస్తూ ఏదైనా రిసోర్స్ గ్యాప్ ఆంధ్ర రాష్ట్రానికి ఉంటే దాన్ని పూర్తిగా కాంపన్సేట్ చేస్తామని కూడా అన్నారు అధ్యక్ష, హామీ ఇచ్చారు. రాజధాని లేదు కాబట్టి అవసరమైతే డిగ్రేడెడ్ ఫారెస్ట్ను డినోటిఫై కూడా చేస్తామని కూడా అన్నారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారేమో ఇదే గుంటూరు జిల్లాలోనే వినుకొండలో 20,000 ఎకరాల డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నా కూడా అది అవసరం లేదంటాడు. చంద్రబాబు నాయుడు గారికి ఏమో తన బినామీల కోసం ల్యాండ్ పూలింగే ముద్దు అంటాడు. కేంద్రం వనరులు ఇస్తే వనరులతో చేయండి అని అంటే అది చేయడంటాడు. మేము సింగపూర్తో చేయిస్తానంటాడు, చైనాతో చేయిస్తానంటాడు, ఏ దేశానికి పోతే ఆ దేశంతో చేయిస్తానంటాడు. 2 ఏళ్ళు అయిపోయింది అధ్యక్ష, ఇప్పటికీ ఆడ ఒక్క ఇటుక పడలేదు అధ్యక్ష. రాష్ట్రాన్ని విడగొడుతూ పార్లమెంటునే సాక్షిగా చేస్తూ ఇచ్చిన ఇంకా వేరే హామీలు అధ్యక్ష. రైల్వే జోన్ ఇస్తామన్నారు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కడతామన్నారు, అడపలో స్టీల్ ప్లాంట్ కూడా కడతామన్నారు అధ్యక్ష. ఇప్పటికి 3 బడ్జెట్లు అయిపోయాయి. ఎక్కడా కూడా అధ్యక్ష రైల్వే జోన్ ప్రస్తావన లేదు అధ్యక్ష. పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఊసే లేదు అధ్యక్ష. స్టీల్ ఫ్యాక్టరీ ప్రస్తావన ఎక్కడా కనిపించడం లేదు అధ్యక్ష. ఈ హామీలలో వీటిలో సంతృప్తి కలుగ చేసేలా కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా తేగలిగాడా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా.